హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఆ రాత్రి వాన సాధారణ వాన కాదు. హైదరాబాద్ రోడ్లపై పడిన ప్రతి చినుకు వెనకాల ఏదో చీకటి దాక్కుంది. రాత్రి 12 దాటితే ఒంటరిగా ప్రయాణించే వాళ్ళ కోసం ఒక ఆటో తిరుగుతుందంటారు. దాని డ్రైవర్ మనిషి కాదు, దాని ప్రయాణికులు బ్రతికిన వాళ్ళు కాదు. ఒక్కసారి ఆ ఆటో ఎక్కితే గమ్యం ఇంటికి కాదు, తిరిగి రాని చీకటి. ఇది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో నిజంగా జరిగిన భయంకరమైన రాత్రి కథ. ఆటో ఎండ్లెస్ నైట్. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇంటికి వెళ్ళాలని అనుకున్న రాహుల్ తర్వాత తనే ఎందుకు ప్రతి రాత్రి ఆ అరుపులు వింటున్నాడో తెలుసుకోవాలంటే ఈ కథ చివరి వరకు చూడండి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు రాహుల్. హైదరాబాద్లో కొండాపూర్లో ఉంటా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ డెవలపర్గా పనిచేస్తాను. రోజు రాత్రి 11:30 నుంచి 12 మధ్య ఇంటికి చేరుకుంటాను. ఆటో ఊబర్ ఎక్కుతా. కానీ ఆ రోజు జూన్ 17, 2024. నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు ఆఫీసులో ఒక క్రిటికల్ డెడ్లైన్. రాత్రి 12:25 అయ్యేసరికి అప్పుడు బయలుదేరాను. బయట భారీ వాన పడుతోంది. రోడ్లు నీళ్ల మడుగులు. ఫోన్లో ఊబర్ బుక్ చేయాలని చూశాను. నెట్వర్క్ పూర్తిగా డౌన్. 25 నిమిషాలు వెయిట్ చేశా. చలి, వాన, అలసట. ఒక్క ఆటో కూడా రాలేదు. అప్పుడు దూరంగా ఒక పాత నల్లటి ఆటో హెడ్లైట్స్ కనిపించాయి. నెమ్మదిగా వచ్చి నా ముందు ఆగింది. డ్రైవర్ 58 నుంచి 62 ఏళ్ల మధ్య ఉంటాడు. తెల్లబడిన జుట్టు, ముఖం మీద లోతైన ముడతలు, కళ్ళు ఎర్రగా లోతుగా కుంకించి ఉన్నాయి. అతను నా వైపు చూసి చల్లగా, "ఎక్కండి సార్, కొండాపూర్ వైపే వెళ్తున్నా" అన్నాడు. నేను ఎక్కాను. ఆటో లోపల గాలి చాలా చల్లగా తేమగా ఉంది. పాత తడిసిన బట్టలు, మట్టి, ఏదో వాసన కలిసి వచ్చింది. సీట్లు చిరిగి స్ప్రింగ్స్ కనిపిస్తున్నాయి. డాష్ బోర్డు మీద ఒక పాత రంగు బయటపడిన గణేష్ ఫోటో, పక్కన ఒక చిన్న కృష్ణుడి లాకెట్, దాని మీద ఏదో రక్తం లాంటి మరకలు. మొదట 10-15 నిమిషాలు నార్మల్గానే ఉంది. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నా. వాన సౌండ్ బయట భారీగా ఉంది. మొదట అసౌకర్యంగా అనిపించింది. మియాపూర్ సిగ్నల్ దగ్గర ఆగాం. అక్కడ ఒక్కడే యువకుడు నిలబడి ఉన్నాడు. నల్ల హుక్ జాకెట్, బ్లాక్ జీన్స్, చేతిలో చిన్న నల్ల బ్యాగ్. వానలో పూర్తిగా తడవకుండా ఉన్నాడు. బట్టలు ఎండగా, జుట్టు కూడా సాధారణంగా ఉంది. డ్రైవర్ అతని వైపు చూశాడు. యువకుడు ఎక్కి నా పక్కనే కూర్చున్నాడు. అతని శరీరం నుంచి చల్లటి గాలి వచ్చింది, ఫ్రీజ్ లోపల నుంచి వచ్చినట్టు. నేను కొంచెం జరిగి కూర్చున్నా. "ఎక్కడికి బ్రదర్" అని అడిగాను. "అదే దారి, కొండాపూర్" అన్నాడు. అతని గొంతు ఏదో పాత క్యాసెట్ రికార్డింగ్ లాగా కొంచెం ఎక్కువ అయ్యేలా ఉంది. కొంచెం సేపటికి అతను, "ఈ రోడ్లు రాత్రి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరైనా ఎక్కితే తిరిగి రావడం కష్టం" అన్నాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు అతని పళ్ళు కనిపించాయి. చాలా తెల్లగా, సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు అనిపించింది. డ్రైవర్ రియర్ మిర్రర్లో నన్ను చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు సాధారణం కాదు. నా ఫోన్ చూశా. నో సిగ్నల్. బ్యాటరీ కూడా వేగంగా తగ్గుతోంది. హఠాత్తుగా ఆటో మెయిన్ రోడ్డు వదిలి ఒక ఇరుకు చీకటి సైడ్ రోడ్డుకు తిరిగింది. చుట్టూ పాత పాడుబడిన ఇల్లు, పెద్ద పెద్ద చెట్లు, వాటి కొమ్మలు గాలిలో కదులుతున్నాయి. "సార్, ఇది తప్పు రోడ్డు కదా, మెయిన్ రోడ్డు ఎక్కడా" అని గట్టిగా అడిగా. డ్రైవర్, "షార్ట్ కట్ సార్, వానలో మెయిన్ రోడ్డు జామ్ అయి ఉంటుంది, భయపడకండి" అన్నాడు. కానీ అతని గొంతులో ఏదో గొంగుళ్ళు, గొట్టం లాంటి సౌండ్ వచ్చింది. ఆ యువకుడు నా భుజం మీద చేయి వేశాడు. అతని చేతివేళ్ళు మంచు ముక్కల్లాగా చల్లగా, కఠినంగా ఉన్నాయి. "నువ్వు చాలా మంచివాడివిరా, మా జాబితాలో ఉన్నావు. చాలా కాలం తర్వాత ఒక మంచి ఒంటరి ప్రయాణికుడు" అన్నాడు.
నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను బ్యాగ్ తెరిచి ఒక పాత పీల్చుకుపోయిన నోట్బుక్ తీశాడు. లోపల ఎన్నో పేర్లు, వందలు, చాలా పేర్లు ఎర్ర లైన్తో క్రాస్ చేయబడి ఉన్నాయి. చివరిగా రాహుల్ కొండాపూర్, 17/6/2024 రాత్రి 12:30 అని రాసి ఉంది. నా పేరు, నా తేదీ, సమయం. ఇది ఎలా తెలిసింది? నా గొంతు కంపించింది. అతను నవ్వాడు. ఆ నవ్వు భయంకరంగా ఉంది. నోటి నుంచి నల్లటి చిన్న ద్రవం కారింది. డ్రైవర్ ఇప్పుడు పూర్తిగా తిరిగి చూశాడు. అతని ముఖం మారడం మొదలైంది. చర్మం ఎముకల మీద టైట్ అవుతూ, కళ్ళు లోతుగా కుంకి, నోటి నుంచి నల్లటి పొగ రావడం మొదలైంది. మేము 1990 నుంచి ఈ ఆటోలో ఇరుక్కుపోయాంరా. మా శరీరాలు చనిపోయాయి, కానీ ఆత్మలు ఈ ఆటోలో బంధించబడ్డాయి. ప్రతి రాత్రి కొత్త శరీరం కావాలి, లేదా ఆహారం అన్నాడు. యువకుడు కూడా మారాడు. అతని చర్మం లోపల నుంచి ఏదో పురుగుల్లా కదులుతున్నట్టు, ఎముకలు మెలికలు తిరిగి మెడ పొడవైపోతున్నట్టు కనిపించింది. ఆటో ఒక పాడు పాత బిల్డింగ్ ముందు ఆగింది. చుట్టూ ఎముకలు చల్లబడి ఉన్నాయి. చేతులు, కాళ్ళు, పుర్రెలు, పాత బట్టలు, ఫోన్లు, గడియారాలు, ఐడి కార్డులు. వాన సౌండ్ పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ అసహజమైన నిశ్శబ్దం. నేను అరవడం మొదలుపెట్టాను. కానీ ఆటో లోపల నా అరుపు ఎకో అవుతూ తిరిగి వస్తోంది. బయటకు వెళ్ళడం లేదు. యువకుడు నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని వేళ్ళు నా చర్మం లోపలికి గుచ్చుకున్నట్టు అనిపించింది. చలి ఎముకల వరకు చేరింది. మేము ఎంతో మందిని తీసుకున్నాం. కొందరు మా లోకంలో చేరిపోయారు. వాళ్ళిప్పుడు మాలాగా ఈ ఆటోలో తిరుగుతున్నారు. కొందరు ఇక్కడే మాంసంలాగా మిగిలిపోయారు అన్నాడు. డ్రైవర్ బయటకు వచ్చి తలుపు తెరిచాడు. అతని శరీరం పూర్తిగా మారిపోయింది. చర్మం పీలవుతూ, ఎముకలు కనిపిస్తూ, నోటి నుంచి నల్లటి ద్రవం కారుతూ. అప్పుడు బయట నుంచి ఇంకా ఒక మహిళ ఆకృతి వచ్చింది. ఆమె ముఖం సగం కరిగిపోయినట్టు, కళ్ళు ఖాళీగా, జుట్టు రాలిపోయి ఉంది. చాలా కాలం తర్వాత మంచి ఆహారం అని గొంతులతో, గొంగుళ్ళతో అన్నది. వాళ్ళంతా నన్ను చుట్టుముట్టారు. చల్లటి చేతులు నా శరీరం మీద పడ్డాయి. నా చర్మం మంటగా, మంచుగా ఒకేసారి అనిపించింది. నా జ్ఞాపకాలు తిరగబడుతున్నట్టు, బాల్యం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నీ బయటకు లాగేస్తున్నట్టు ఫీల్ అయింది. నేను పోరాడాను. జేబులో ఉన్న చిన్న కీచైన్ కత్తితో యువకుడి చేతి మీద గుచ్చాను. రక్తం రాలేదు. బదులుగా నల్లటి పొగ, పురుగుల్లా ఏదో బయటకొచ్చాయి. అతను బాధపడలేదు. బదులుగా భయంకరంగా నవ్వి నా మెడ దగ్గరకు ముందుకొచ్చాడు. నా కళ్ళు మూసుకుని చివరి ప్రయత్నం చేశా. ఆటో ఫ్లోర్ మీద పడి ఉన్న ఆ పాత కృష్ణుడి లాకెట్ను గట్టిగా పట్టుకొని, దేవుడా రక్షించు, నన్ను తీసుకెళ్ళొద్దు అని మనసులో అనుకున్నా. హఠాత్తుగా ఆటో లోపల ఒక తెల్లటి వెలుగు వచ్చింది. వాళ్ళంతా భయంకరంగా అరవడం మొదలుపెట్టారు. వాళ్ళ శరీరాలు కరగడం, ఎముకలు విరగడం, నల్లటి పొగగా మారడం చూశాను. నేను తలుపు తెరిచి బయటకు పరిగెత్తాను. వానలో తడుస్తూ, కాళ్ళు జారుతూ, ముళ్ళు గాయపరుస్తూ అడవిలాంటి ప్రదేశంలో 1:30కి పైగా పరిగెత్తాను. వెనక నుంచి వాళ్ళ అరుపులు, నవ్వులు, తిరిగిరా, నువ్వు మా దగ్గర ఉండాలి ఎప్పటికీ అనే సౌండ్స్ వినిపించాయి. కొన్నిసార్లు వాళ్ళ చేతులు నా వెనక దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. చివరికి మెయిన్ రోడ్డు చేరుకున్నా. ఒక పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వచ్చి ఆగింది. వాళ్ళు నన్ను చూసి షాక్ అయ్యారు. నా ముఖం తెల్లబడి, గాయాలు, వణుకు. నేను పూర్తి స్టోరీ చెప్పాను. వాళ్ళు మొదట నమ్మలేదు. కానీ నా జేబులో ఆ నోట్బుక్, లాకెట్ చూసి వాళ్ళ ముఖాలు మారాయి. తర్వాత రోజుల్లో ఆ ప్రదేశంలో సెర్చ్ చేసి ఎన్నో ఎముకలు, గుర్తింపు కార్డులు బయటపడ్డాయి. కానీ ఆటో గురించి ఎవరూ అధికారికంగా చెప్పలేదు. ఇప్పటికీ నాకు రాత్రి ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయం. నిద్రలో కూడా ఆ చల్లటి చేతులు, నల్లటి పొగ, ఆ భయంకరమైన నవ్వులు కనిపిస్తుంటాయి. కానీ గత వారం ఒక రాత్రి ఆఫీసు నుంచి బయలుదేరేటప్పుడు అదే నల్లటి ఆటో మళ్ళీ వచ్చింది.
అదే డ్రైవర్, అదే యువకుడు. ఆ మహిళ కూడా పక్కనే కూర్చుని ఉన్నారు. వాళ్ళ పక్కన ఇంకొక కొత్త వ్యక్తి, బహుశా మరో బాధితుడు. డ్రైవర్ నా వైపు చూసి చల్లగా, భయంకరంగా నవ్వుతూ, ఎక్కండి సార్, ఈరోజు మీకోసం స్పెషల్ షార్ట్ కట్ ఉంది అన్నాడు. నేను పరిగెత్తాను. కానీ వాళ్ళింకా ఉన్నారు, ప్రతి రాత్రి ప్రతి ఒంటరి ప్రయాణికుడిని వెతుకుతూ.